మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాముఖ్యతపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియా సంస్థలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితవు పలికారు. స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలను ఏ రాజకీయ పార్టీ చేసినా తాను తీవ్రంగా ఖండిస్తానని స్పష్టం చేశారు. మాతృభాషను మర్చిపోవడం అంటే అమ్మను మర్చిపోవడమేనని, జన్మనిచ్చిన తల్లిని, ఊరిని, దేశాన్ని ఎప్పుడు గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియా ఊబిలో పడి సమయాన్ని వృధా చేయవద్దని, చదువుతో పాటు ఆటలకు, యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకినని, అయితే సేవా కార్యక్రమాలు కొనసాగించే కుటుంబాలను ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే, లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా.